హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ది బిగ్ బాస్ ఎపిసోడ్లోనే మొత్తం ఇప్పటిదాకా జరిగిన దాంట్లో హరీష్ గారి బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఈరోజు జరిగింది. తన షేడ్ అంతా బయటకు వచ్చేసింది. డెమన్కి అయితే అల్లాడిచ్చేసింది. డెమన్కే కాదు, అందరికీ అల్లాడిచ్చేసింది అట్లా ఈరోజు. మొత్తం ఎమ్మాన్యుయల్ గారు కూడా అంతే ఈరోజు బాగా ఆడారు, బాగా మాట్లాడారు కూడా. తను పవన్ కళ్యాణ్ అంత గట్టిగా అరుస్తున్నా, అంత కోపంగా, అంత అరోగెన్స్తో మాట్లాడుతున్నా కూడా చాలా కూల్గా మాట్లాడుతున్నట్టు చాలా బెస్ట్ అనిపించింది నాకు నిజంగా. అంటే అసలు ఏం జరిగిందంటే ఈరోజు ఎపిసోడ్లో ఇక్కడ రీతు పవన్ కళ్యాణ్ని పట్టుకొని ఏడుస్తోంది, ఏందో వాగుతోంది, కానీ నాకైతే అర్థం కావట్లేదు ఏందిరా అని చూస్తే అక్కడ మ్యాటర్ ఏంటంటే డెమన్ భరణి గారికి రంగు పూయడం తను చూడలేదు. అదే మాట హోస్ట్ అన్నాడు, మిగతా వాళ్ళు అన్నందుకు బాధపడి నాకు నిజంగానే కనబడలేదు అని చెప్పి ఏడుస్తుంది. ఇది మ్యాటర్ ఆడ జరిగిండేది. దానికి ఏడ్చన్నా చెప్పన్నా ఏడ్చాల. దానికి అందుకు నువ్వు చూడనప్పుడు స్టాప్ అన్నప్పుడు ఒక మాట అడిగింటే అయిపోయేది. అవతల వాళ్ళు చెప్తున్నారు పూస్తున్నాడు అని చెప్పి, నిజమా కాదా కన్ఫర్మ్ చేసుకొని ఎలిమినేట్ చేసిండే బాగుండేది. ఈ కథ అంతా ఉండేది కాదు. వన్ సైడ్ మాత్రం చూసి నువ్వు ఎలిమినేట్ చేసినావు కాబట్టి ఇంత కథ నడుస్తుంది ఇప్పుడు నీ మీద. ఇదొక పాయింట్. ఆ తర్వాత తనుజ రీతుతో ఉంటుంది, మనం వచ్చింది ఏం పర్పస్? ఒకరి ఫేవర్గా ఒకరి ఫేవరిజంగా ఆడడం అంటే ఇంకేముంటుంది మన గేమ్ ప్లే? మన ఓన్ గేమ్ ప్లే ఆడాలా. ఇప్పుడు అమ్మ అన్నకి మాట ఇచ్చావు కాబట్టి నువ్వు ఎలా ఆడాలా, ఇక్కడ గెలిచి వెళ్ళాలి అని చెప్పి తనని ఇన్స్పైర్ చేసేలాగా మంచి మాటలు కొటేషన్లు అన్నీ చెప్తాను తనుజాక. ఋతుకి ఏం ఎక్కదు. డెమన్ పవన్ ఉంటాడు కదా, అతను చెప్తే బాగా ఎక్కుతాండే. నన్ను అడిగితే తనుజాగానే డెమన్ పవన్ చెప్తేనే రీతుకి బిరిగి ఎక్కుతుందని చెప్పి నా ఉద్దేశం. నిజమో కాదో కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోతాను. బాగుంటుంది వీడియో. ఫస్ట్ టైం మంచి వీడియో తీస్తాను, లైక్ చేయకుండా వెళ్ళొద్దండి ప్లీజ్. ఇంకోటి వచ్చి మళ్ళీ అదే మాటే, మళ్ళీ రిపీట్. వచ్చాడు చచ్చాడు రిపీట్ అంటారు, సేమ్ అదే మాటే. ఈసారి మాత్రం అదే డైలాగ్. నేను చూడలేదు మళ్ళీ ఏడుస్తుంది. నువ్వు చూడనప్పుడు మళ్ళీ అలా ఇదే సరిపోయింది ఈరోజు. ఇక ప్రియా, శ్రీజ, డెమన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళు నలుగురు కలిసి బెడ్ పైన ముచ్చట్లు పెట్టినారు. ఏం ముచ్చట్లు తెలుసా? బేకార్ పంచాయతీలు. అవి ఒకరు వచ్చి నాకు నడుము నొప్పి వస్తుంది నిలబడి అంటూ తోమి అని ఒకరు. ఇంకొకరు వచ్చి మనం ఒక జత ఎందుకులే ఇంకో జత వేద్దాంలే అనుకుని ఊరికే ఉండేవాళ్ళం. వాళ్ళు 9 మంది ఉన్నారు, ఎన్ని బట్టలు వేస్తారు ఇప్పుడు వాషింగ్కి అని బెంగ పట్టుకోయింది. శ్రీజ అంటుంది వాళ్ళు ఎన్నిసార్లు తాగుతారో చాయ్, గిన్నెలు తోమి సుస్థ అయిపోతాను, నేను నా వల్ల కావట్లేదు అని చెప్పి ఏడుస్తుంది. ఆ తర్వాత వచ్చి మరుసటి రోజు ఉదయం డెమన్ పవన్ వచ్చి కెప్టెన్ అయ్యాడు కాబట్టి అందరికీ పనులు చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఊరికే కూర్చున్నావు, ఏదో ఒక పని చేయని చెప్పి బాగా పురమాయిస్తున్నాడు. అదొకటి బాగా నచ్చింది నాకు పవన్ కళ్యాణ్ దగ్గర. డెమన్ పవన్ దగ్గర అందరినీ ఊరికే ఉండకుండా పని చేపిస్తున్నాడు. ఇది బాగుంది కెప్టెన్ అయినాక. ఇది గుర్తుపెట్టుకోండి, ఏం బాగుంది అంటున్నాను, ఏం బాగలేదు అంటున్నాను, పనికి వస్తుంది ముందర. మళ్ళీ అదే రిపీట్. డెమన్ పవన్ రీతుతో మళ్ళీ ముచ్చట్లు పెట్టినాడు. ఈసారి మాత్రం నాకు అస్సలు నచ్చలేదు డెమన్ పవన్ పెట్టిండేది. దీనికి రివెంజ్ ఉంది ఈ వీడియోలోనే, ముందరే. నేను కాదు, హరీష్ గారి తీర్చుకుంటారు. చూస్తూ ఉన్నాడు అంతే, మీరు అంతే తెలుస్తుంది మీకే. మన రీతు పాప సారీ చెప్పమని చెప్పి బుంగుమూతి పెట్టుకోయింది. వీడు చేసే బేకార్ పంచాయతీలు, బేకార్ ముచ్చట్లకి ఇదే సరిపోతుంది ఎపిసోడ్. వీడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు నెక్స్ట్ వీక్. మన డెమన్ పవన్ అయితే ఉండడు, ఖచ్చితంగా వెళ్ళిపోతాడు, డౌటే లేదు. సంజన అండ్ ఫ్లోరా షైని కాదు, సంజన షైని ఇద్దరు బాగా కలిసిపోయారు. ఏ గొడవలు, కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఏం లేవు. ఫుల్ బాగా ఏదో టిష్యూ పేపర్లో ఒకటి ఏదో ఐటెం తెచ్చిచ్చింది తినేది. దొంగతనం చేసిందో దొంగతనంగా తెచ్చిచ్చిందో తెలీదు. తనని దాపెట్టి ఇచ్చింది తినమని చెప్పి. తను తింటుంటే వేరే వాళ్ళు చూడకూడదు అని చెప్పి చీర కొంగు ఎడ్జ్ని ఇట్లా సైడ్ కట్టేసి అడ్డం పెట్టి చీర వల్ల ఎన్ని ఉపయోగాలు అని బాగా ఎంకరేజ్ చేస్తుంది. నిజంగా చాలా చూడముచ్చటగా ఉంది, కన్నుల పండుగగా ఉంది నాకైతే. ఇది వాళ్ళిద్దరి బాండింగ్, గ్రేట్ బాండింగ్ ఇది.
ఇంకా బిగ్ బాస్ అయితే డెమన్ పవన్ని కెప్టెన్ కాబట్టి ఫ్లోరా షైనీని తను చెప్పేంత వరకు బయటికి రిలీవ్ చేయమని జైల్లో నుంచి చెప్పాడు. అతను రిలీజ్ చేసేసాడు. ఫ్లోరా షైనీ అయితే బయటికి అయితే వచ్చేసింది. గ్రేట్ పాయింట్ సంజన గారు చెప్పారు. ఈ డెమన్ పవన్ కనిపించకుండా పోయినాడంటే గీతి కూడా కనిపించదబ్బా. ఏం జరుగుతుంది ఇది కథ? వాడు లేకపోతే రీతు ఉండదు, రీతు లేకుంటే మానవుడు ఉండడు. ఇద్దరు ఎవరు మిస్ అయినా కూడా ఇద్దరు మిస్ అయినట్లు ఫిక్స్ అయిపోవాలా. సంథింగ్ ఫిషీ. బిగ్ బాస్ అయితే నామినేషన్ టాస్క్ అయితే ఒకటి పెట్టాడు. ఒక బ్లాక్ బోర్డ్ అయితే పెట్టాడు. దాంట్లో ఎవరిని ఎలిమినేట్ చేయాలి అనుకున్నారో వాళ్ళ 5 ఫోటోలు తగిలేయండి. అందులో కనీసం ఒక్కరన్నా టెనెంట్స్లో, అంటే ఇప్పుడు ఉన్న కామనర్స్ టెనెంట్స్లో ఒకరన్నా ఉండాలా అని. అంటే ఇక్కడ 4 ఫోటోలు పెట్టు అని చెప్పలేదు. కెప్టెన్ని లెస్ చేయమన్నాడు. 4 ఫోటోలు పెట్టచ్చు పెట్టకూడదు అన్నమాట చెప్పలేదేమి. ఒక్కరిదన్నా కనీసం ఉండాలా, అంటే 4 ఉన్నా కూడా పర్లేదు. కానీ ఇక్కడ వాళ్ళు ఏమనిపించిందంటే వాళ్ళకి బిగ్ బాస్ మన ఒకరి ఫోటో పెట్టుకోమన్నారు, ఈ ఓనర్స్లో 4 ఫోటోలు పెట్టమన్నారు అని చెప్పి ఫిక్స్ అయిపోయి మన వాళ్ళు ఒకరికే లాస్ట్లో డిసైడ్ చేసుకున్నారు. 4 స్టార్టింగ్లో డిసైడ్ చేసుకున్నారు. ఇట్లుంటుంది వాళ్ళ తెలివి. ఏం చెప్తున్నారో అర్థం ఎవ్వరూ చేసుకోరు. 5 మందే 5,000లాగా ఒక్క రకం. ఫస్ట్ వచ్చి హరీష్ గారు సంజన గారి పేరునైతే నామినేట్ చేశారు. అతను 3 రీజన్స్ చెప్పాడు. నంబర్ 1 వచ్చి గుడ్డు విషయంలో తినేసి చెప్పకుండా దాచేసి అంత పెద్ద గొడవ అంతా అయినాక చెప్పినారు. ఇదొక నంబర్ 1 రీజన్ తన నుంచి, హరీష్ గారి నుంచి. నంబర్ 2 వచ్చి కెప్టెన్ అయినాక తన ఈవిల్నెస్ అనేది బయటకు వచ్చింది. అంటే ఒక దౌర్జన్యం అనేది బయటకు వచ్చింది. దానివల్ల ఫ్లోరా షైనీ గారిని పర్సనల్ అటాక్ చేసినట్లుగా నాకైతే అనిపిస్తుంది. అవన్నీ మోసుకొని వెళ్ళండి, ఇక్కడ ఇవి పెట్టాలి, బయటే ఉండు, లోపల ఉండు, ఫుడ్ పెట్టలేదు, ఇలాంటివన్నీ బాగా చేశారు కాబట్టి అది నచ్చలేదు అంటే హరీష్ గారికి. ఇది ఓకే. ఇంకోటి వచ్చి పర్సనల్ టార్గెట్ చేసినట్లయితే అనిపించిందంట. ఆ థర్డ్ పాయింట్ వచ్చి సుమన్ శెట్టి గారిని ఆడవాళ్ళలాగా గాజులు తొడుక్కొని కూర్చున్నావా అని అన్నాడు సుమన్ శెట్టి గారిని. ఇక్కడ ఆడవాళ్ళని కించపరిచినారు. ఎందుకంటే ఆడవాళ్ళు గాజులు తొడుక్కొని ఇంట్లోనే కూర్చుంటారా? ఒక ఆడ ఆమె ఉండి ఎలా చెప్తారు ఈ మాట మీరు? కరెక్ట్ కాదు, ఇది తప్పు. ఇది నేను దీనికి అగ్రీ చేస్తాను. ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా అగ్రీ చేస్తాను నేను. అలా అనకూడదు. తనకి సారీ చెప్పినా కూడా ఇక్కడ అన్నారు కాబట్టి అనకూడదు, అంతే ఆ మాట. ఆ 3 పాయింట్ల వల్ల తననైతే ఎలిమినేట్ చేశారు. ఇంకా ప్రియా వచ్చి సంజనాని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారంటే ఇది చెప్పిన రీజన్స్ వచ్చి అహం అనేది ఎక్కువ. తను కెప్టెన్ కాబట్టి ఏమైనా చేస్తాను, ఎవరినైనా మార్చేస్తాను, కుకింగ్ మానిటర్ కానీ ఫుడ్ మానిటర్ కానీ ఇలా ఎవరినైనా మార్చేస్తాను, ఏమైనా చెప్పగలను అన్న అహంకారంతో ఉంటారు. ఇంకా శ్రీజ చెప్పిన రీజన్ వచ్చి సంజన గారిని నామినేట్ చేయడం ఏంటంటే నంబర్ 1 నుంచి మన భరణి గారు ఒకసారి చెప్పారు కదా, నేను 2 మగాళ్ళు ఒక ఆడవాళ్ళతో ఆడాను, కానీ ఇప్పుడు అనిపిస్తుంది నాకు 3 ఆడవాళ్ళతో ఆడాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అది మొత్తం అయిపోయింది, పోయిన వీక్ అయిపోయింది అది. కానీ ఇప్పుడు మళ్ళీ మనకు తెలుసు కదా, వేరే పాయింట్లు ఏం లేనప్పుడు ఫస్ట్ వీక్లో ఏం జరిగాయో అవి ఇప్పుడు చెప్తారు మళ్ళీ, అంతే. ఈ వారంలో ఏం లేవు కాబట్టి ఓకే మారారు వాళ్ళు, ఏం మాట్లాడలేదని చెప్పి వాళ్ళు డిసైడ్ అవ్వరు. ఆ వారంలో ఏం మాట్లాడలేదు కాబట్టి అంతకుముందు వారంలో ఏమైనా ఉన్నాయేమో, లాస్ట్ వారంలో కూడా ఇదే పాయింట్ అయితే రైస్ చేస్తారనుకుంటా. కామనర్స్లో ఎవరైనా ఉన్నారంటే నువ్వు ఫస్ట్ వీక్లో గుడ్డు దొంగతనం చేసి చెప్పలేదు నాకు, ఇదే మాటే మాట్లాడతారు. మారండి రా బాబు, వీక్లు మారుతున్నాయి, మారే కొద్దీ మారుస్తున్నారు మనుషులు కూడా. ఫస్ట్ వీక్ లాగా ఇప్పుడు ఎవరు లేరు. ఇంకోటి వచ్చి సుమన్ శెట్టి గారిదే సీదా చెప్పిండేది, గాజులు తొడుక్కొని కూర్చున్నారు, అది పాయింట్ నచ్చలేదు. ఓకే, అది కూడా అయిపోయింది. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఏ పాయింట్లో లేవు నాకైతే వాళ్ళకి నచ్చిన దాంట్లో, సంజన గారి దాంట్లో. ఓకే కూల్, అది కూడా అయిపోయింది. ఇంకా డెమన్ పవన్ చెప్పిన రీజన్స్ ఏమంటే సంజన గారి గురించి ఒక ఇన్సిడెంట్ బేస్ చేసుకుని ఒక పర్సన్ని టార్గెట్ చేసుకొని ఆ పర్సన్ని డీగ్రేడ్ చేసి ఎక్కడి వరకైనా వెళ్తారు చేసేకి. ఇదైతే నిజమే అనిపిస్తుంది. సంజన గారు అంటే
అంతకుముందు తనని టార్చర్ చేసిన వాళ్ళని వాళ్ళు అదేమంటారు టార్గెట్ చేశారు. అంతే, నాకైతే అదే అనిపించింది. ఎవరైతే తనని టార్చర్ పెట్టారో నార్మల్గా ఉన్నప్పుడు కెప్టెన్ అయినప్పటి నుంచి వాళ్ళు టార్గెట్ చేశారు. ఇది రెండో పాయింట్ వచ్చి డెవన్ పవన్ చెప్పింది, ఆవిడకి నచ్చిందే చేస్తారు, నచ్చినట్టే ఉంటారు. ఇంకోటి, ఆవిడ ఏం చేసినా కూడా వ్యాలిడ్, అవతల వాళ్ళు అదే విషయం చేసినా కూడా ఇన్వాలిడ్. ఇది ఒక రీజన్ చెప్పారు. ఇంకో పాయింట్ వచ్చేసి, ఆవిడ ఒకసారి అబద్ధం ఆడేసిన తర్వాత దాన్ని ఒప్పుకోరు. ఆ టైంలో ఏదో అలా అనేసాను అని చెప్పి ఏవేవో రీజన్స్ చెప్పేసి తప్పించుకుంటారు అక్కడి నుంచి, స్కిప్ చేసేస్తారు దాన్ని. ఇంకా అంతా డిసైడ్ అయ్యి సంజనా గల్రాని గారి ఫోటో అయితే తగిలించేశారు. ఇక్కడ ఒక పాయింట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఇమ్మాన్యువల్ అంటాడు సంజనా గారితో, చూసారా అంతా కలిసి మిమ్మల్ని టార్గెట్ చేశారంటే, అదే చూస్తున్నా వీళ్ళతోనే నేను ఇన్ని రోజులు కలిసి ఉన్నది అని చెప్పి చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పి సంజనా గారు కూడా అంటారు. ఇంకా శ్రీజ వచ్చి, ఇది కరెక్టే, ఇంతకు ముందు రోజు బాగా కలిసిమెలిసి అన్నం ముద్దలు తిని ఇంత కలిసిపోయి ఉన్నోళ్ళు లోపల ఇంత విషయం పెట్టుకొని ఎలా ఉంటున్నారు అట్లా? ఇక్కడ ట్విస్ట్ ఒకటి ఉంది. మన డెమన్ పవన్ లాస్ట్లో కెప్టెన్గా ఒక పవర్ ఇచ్చినాం నీకు, 7 మంది నామినేషన్ అయినారు కదా ఎలిమినేషన్కి, వాళ్ళలో నుంచి ఒక ఫోటో తీసేయమంటే అక్కడ రీతు ఫోటో ఉన్నా కూడా వేరే ఫోటో తీసేశాడు. ఇది పెద్ద ట్విస్ట్ దీంట్లో నిజంగా. అంటే శ్రీజ చెప్పిన ఇంకో పాయింట్ ఏంటంటే, ఆవిడ ఒక స్టాండ్ మీద ఉండడం లేదు, ఒక మాట మీద. ఎందుకంటే మొన్న రాము టాయ్స్ తీసుకున్నప్పుడు రీతు గారి గురించి ఇదంతా, ఒక టాయ్స్ తీసుకున్నప్పుడు రాము ఊరికే ఉండిపోయాడు, అక్కడే ఊరికే ఉంది. మళ్ళీ ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఆ టాయ్స్ అన్ని మళ్ళీ రాము దాంట్లోకి వేసేసింది. కాబట్టి ఎవరన్నా ఏదైనా చెప్పారంటే ఆవిడ అదే మాట మీద మాత్రం ఉండరు. మనం ఏమైనా చెప్పామంటే మళ్ళీ మారుస్తారు మాట. ఇది కూడా కరెక్టే. ఆ రోజు తీసుకుంది మళ్ళీ వేసింది. తీసుకుని ఉంటే తీసుకోకుండా ఉండాలా, లేకపోతే తీసుకోవాలా, రెండిట్లో ఏదో ఒక రకంగా ఉండాలా. తీసుకొని వేయడం మాత్రం స్టాండ్ మీద లేనట్లు మాట, అది కరెక్టే, అదైతే ఒప్పుకోవచ్చు. ఇంకా మూడో పాయింట్ వచ్చేసి, ఆ రంగు పూసుకునే గేమ్లో స్టాప్ అని చెప్పింది కదా, ఎక్కడుంది ఈడుందా, ఓకే, రీతు గురించి. అక్కడ రంగు పూసుకునే దాంట్లో స్టాప్ అనింది, కానీ ఎందుకు స్టాప్ అనింది అనేదానికి కరెక్ట్ రీజన్ అయితే చెప్పలేదు. ఇది ఒక వ్యాలిడ్ పాయింట్. ఓకే డాన్, ఇది కూడా అగ్రీనే, చెప్పింటే అయిపోయిండేది, అలా చెప్పలేదు, ఇంకా పట్టుకొని కూర్చున్నారు. ఓకే డన్. ఇంకా డెవన్ పవన్ వచ్చి రీతు తనుజాకి సైగ చేసిందంట, ఎలాగైనా సరే ఇరికిచ్చేద్దాము అని చెప్పి. అది రాము చూశాడు, రాము కూడా విన్నాడు, రాము కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కానీ ఒకసారి అంటాడు, ఒకసారి అంటాడు. సో తను ఏ స్టాండ్ మీద నిలబడడం లేదు. సుమన్ అన్న కూడా అదే చెప్పాడంట తన గురించి. నిజమే, ఆ రోజు కరెక్ట్. రాము అయితే స్టాండ్ మీద లేడు, ఒకసారి అంటాడు, ఒకసారి అంటాడు. ఎందుకు తీసుకుంటుంటే ఊరికేమన్నా అంటే ఏమో నాకు అర్థం కాలేదంటాడు. అంతా ఏదేదో చెప్పేస్తున్నాడు. మనోడు తిక్కపట్టిపోయింది ఈ ఆడోళ్ళ మధ్యలో గొడవల్లో మొత్తం దూరాక. తను ఏమన్నా అందంటే ఆ పాయింట్ మీద ఉంటుంది, కానీ అందరు దానికి ఎగ్నెస్ట్గా ఉన్నారంటే మాత్రం ఆ పాయింట్ నుంచి పక్కన జరుపుకొని వీళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. రీతు గురించి చెప్పిన పాయింట్స్ ఇవి. ప్రియా కూడా అంతే, ఆ బొమ్మల గురించి చెప్పింది రీతుకి, అది తీసుకోవడం నచ్చలేదని చెప్పి. ఇంకొకటి వచ్చి రీతు అందంట, పతివ్రత శిరోమణి అన్నమాట వాడింది, అది మాత్రం నాకు నచ్చలేదు అని చెప్పి. హరీష్ గారు కూడా రీజన్ వచ్చేసి ఏం చెప్పారంటే, రీతు నేను బయట కూడా ఇంతే, రీతు అంటుందంట, బయట కూడా ఇంతే, నేను ప్రతి చిన్నదానికి అలుగుతాను, హౌస్లో కూడా అంతే అలుగుతాను, నన్ను ఎవరన్నా వచ్చి బుజ్జగించల్లా, అవిటి బుజ్జగించకేమని వచ్చినామా మేము అని చెప్పి హరీష్ గారు చెప్పారు. నిజమే, నాకు అనిపిస్తుంది తను ఏడిస్తే ఎవరన్నా వెళ్ళి ఓదార్చల్లా, లేకుంటే ఏడుస్తూనే ఉంటుంది, లేకపోతే బాధలోనే ఉంటుంది.
బయట ఉన్నట్లే లోపల ఉంటాము అంటే బయట ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ ఓదార్చరు. ఇక్కడ ఉండేవాళ్ళు వేరే, వాళ్ళకు ఒక గేమ్ ప్లే ఉంటుంది, అదొక ఏడ్స్ ఉంటుంది, దాన్ని ఆడాలా, మిమ్మల్ని చూసుకోవాలా. అయ్యే పని కాదు అది. ఫస్ట్ ఏడ్చడం మానేయాల వీళ్ళు. లాస్ట్లో అమ్మ చూసే కాలేదు అప్పుడు నాకు కళ్ళలో నీళ్ళు కూడా రాలేదు. నిజంగా నాకు ఆనందం లేదురా బాబు, చెప్తే వినండి. ఇంకో పాయింట్ ఏం చెప్పారంటే ఆల్ ది బెస్ట్ చెప్పడం వేరు. రీతు చెప్పిండేది లేదంటే నువ్వు గెలవాలనుకుంటున్నావా, నువ్వు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నావా, అయిపోతుంది అని చెప్పడం వేరు. మనోడు మొన్న చాక్లెట్ తినిపిస్తూ నువ్వు కెప్టెన్ అవుతావా అంటే అన్నాడు కదా, ఆ మ్యాటర్ ఇది. భలే అడిగారు. డెమన్ పవన్ అయితే ఉతికి పారేశారు అట్లే. చుక్క రక్తం లేదు, చుక్క కూడా రక్తం లేదు మనోడు బాడీలో, అట్లా మాట్లాడినారు. ఇంకా పవన్ కళ్యాణ్ వచ్చి సుమన్ శెట్టిని నామినేట్ చేశాడు. ఎందుకంటే తను చెప్పిన రీజన్స్ వచ్చేసి తను ఫస్ట్ రోజు నుంచి కూడా తను ఆడే ఆట విధానం వేరేలాగా ఉంది. తనంతకు తను ఆడుకుంటున్నాడు, ఎక్కువ కలవడం లేదు, ఎక్కువ మాట్లాడడం లేదు, సైలెంట్గా ఉంటాడు. ఇంకోటి స్టాండ్ తీసుకోవడం లేదు, ఎవరు ఏం చెప్పినా కూడా ఓకే అంటాడు. అది తప్ప రాంగా అనేది ఆలోచించాడు. తనకన్నా పెద్దవాళ్ళు వచ్చి ఏమన్నారు ఓకే చెప్పారంటే ఓకే సార్, ఓకే డన్, ఓకే మేడం ఇలా అంటాడు. ఈ రీజన్ చెప్పాడు. తను కూడా అలాగే ఉన్నాడు. ఈ మధ్య అయితే మాట్లాడు, పోయిన వీక్లో అయితే అంత మాట్లాడు, కానీ 2 వారాల ముందు పాయింట్లో వీళ్ళు మాట్లాడతారు. తెలుసు కదా వీళ్ళ గురించి, వీళ్ళు అంతే, ఏ పాయింట్లు లేనప్పుడు ఏ వారంలో ఏ రోజు తప్పు చేసింటాడో ఆ పాయింట్లే పట్టుకొని వీటికొరకు వస్తారు అంతే. తప్పులు లేనప్పుడు చెప్పడానికి ఏదో ఒకటి ఉండాలి కదా, మారినారులే ఇప్పుడు ఆ తప్పులు చేయలేదు కదా అని అనుకోరు వీళ్ళు. ఇది ఒక కామనర్స్ తలకాయ నొప్పి, ఇదే వచ్చింది ఫస్ట్. ఇది అయిపోయిందా. నెక్స్ట్ వచ్చి ప్రియా పాయింట్. సుమన్ శెట్టి గారి మీద ఆ రోజు నామినేషన్స్లో ప్రియాని 2 పాయింట్లు క్వశ్చన్ చేశాడంట. ప్రియా పాయింట్ ఇది ఫుడ్ దగ్గరే, ఫుడ్ విషయంలోనే. ఆ 2 కూడా ఫుడ్ మానిటర్గా నాకు అడిగే హక్కు ఉంది ఆ 2 పాయింట్లో కూడా. సో అది పాయింట్లు అడగడమే వేస్ట్ నన్ను, సో నాకు నచ్చలేదు అని చెప్పి తను నామినేట్ చేసింది. సో వీళ్ళంతా కలిసి సుమన్ శెట్టి గారిని నామినేట్ చేసేస్తారు. శ్రీజ కూడా చెప్పింది సుమన్ శెట్టి గారి మీద. చెప్పిన రీజన్స్ ఏంటంటే ఆ రోజు గేమ్ ఆడినప్పుడు చెయ్యి తగిలింది అని చెప్పి సంజన గారు వెళ్ళిపోయారు. తనని డిస్క్వాలిఫై చేస్తారు, గేమ్లో నుంచి అవుట్ చేసేస్తారు. అక్కడ స్టాండ్ కూడా తీసుకోలేదు, నా చెయ్యి తగిలింది టీషర్ట్కి అని చెప్పి. అదైతే నిజమే కదా, ఆ రోజు తగిలింది తగలలేదు అని చెప్పి గట్టి అంటే మాట్లాడినాడు, కరెక్ట్ మాట్లాడినాడు అని వినలేదు. ఆ టైంలో ప్రియా కెప్టెన్గా ఉండేది, వినలేదు. లేదు తగిలింది అని చెప్పి ఎలిమినేట్ చేసేసింది ఆ గేమ్లో నుంచి. ఇంకా హరీష్ గారు భరణి గారి పాయింట్ అయితే తీశారు, కానీ అక్కడ అతను చెప్పింది ఏదైనా ఉంటే బయట తనకు ఉన్న ఇమేజ్ ఏమైనా డ్యామేజ్ అవుతుందేమో, అంటే లోపల మాట్లాడే విధానం వల్ల బయట ఏమైనా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందేమో అని చెప్పి భయపడుతూ ఆడుతున్నారు, స్మార్ట్ గేమ్ ప్లే ఆడుతున్నారు లోపల అని చెప్పి తనకో డౌట్. ఎందుకంటే ఒరిజినల్ అనేది వేరే ఉంది, అది బయటికి రావట్లేదు. ఎంత నెగిటివిటీ ఉన్నా, ఎంత గొడవ పడినా కూడా తను నవ్వుతూనే ఉంటాడు, నవ్వుతూనే రిసీవ్ చేసుకుంటాడు ప్రతి మ్యాటర్ని, ప్రతి ఇష్యూని. సో ఇది గేమ్ ప్లే కాదు, స్మార్ట్ గేమ్ ప్లే ఏమో ఆడుతానా అని చెప్పి హరీష్ గారికి డౌట్. మిగతా వాళ్ళకు కూడా సేమ్ డౌటే, అదే ఇంకా గుడ్ టాపిక్ కాదు, తను అలాగే ఉంటున్నాడు. ఇంకోటి వచ్చి పవన్ కళ్యాణ్ అంటాడు తను అలాగే ఉంటారేమో, ఎందుకంటే వచ్చి 2 వారాలైంది కానీ ఇంకా బయట పడలేదు అనడానికి లేదు, అలాగే ఉంటారేమో, తన బిహేవియరే అంతేమో అని చెప్పి ఒక పాయింట్ అయితే రైట్ చేశాడు. అది కూడా కరెక్టే కదా, 2 వారాల నుంచి నటించే అవసరం ఏముంటుంది, చూస్తూనే ఉన్నాము ఎవరి గేమ్ ప్లే ఎట్లుందనేది. ఇంకా బయట పిఆర్ ఉంటుంది, అది వేరే, దానికైతే వద్దు మనకి. లోపల గేమ్ ప్లే చూస్తూనే ఉన్నాం ఎవరు ఎట్లున్నారనేది. నాకు తెలిసి భరణి గారిది ఒరిజినల్ గేమ్ ప్లే అనేది, ఫేక్ అయితే కాదు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయింది. రాము, సుమన్ శెట్టి, భరణి వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరిని డిసైడ్ చేసుకోమని చెప్తే మన వాళ్ళు సుమన్ శెట్టిని డిసైడ్ చేసుకున్నారు. తనే ఎక్కువ ఆడడం లేదు సరిగ్గా, వీళ్ళంతా ఆడుతున్నారు అని చెప్పి సుమన్ శెట్టినే సెలెక్ట్ చేసుకున్నారు. ఇక్కడైతే అయిపోయింది. ఇంకా ఇక్కడ అంతా కలిసి ఇంకా నామినేషన్గా ఫ్లోరా షైన్ అయితే అనుకున్నారు. చెప్పిన రిజల్ట్స్ సేమ్ సుమన్ శెట్టి గారు చెప్పినట్లే,
తను ఎవరితో కలవడం లేదు, తన గేమ్ ప్లే తనదే, లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి ఉంది, గట్టిగా మాట్లాడదు, గట్టిగా ఏ నిర్ణయాన్ని తీసుకోదు, ఎవరు ఏమంటే దానికి అంటుంది. ఇలాంటి రీజన్స్ సేమ్ శుభన్ శెట్టి ఫ్లోరా షైని ఇద్దరు ఒక సేమ్ రీజన్స్ చెప్పినారు వీళ్ళు. అదైతే కరెక్టే, అట్లే ఆడుతున్నారు గేమ్ ప్లే వాళ్ళు. ఫ్లోరా షైని కూడా ఎక్కువ ఏ టాపిక్ మీద కూడా డిపెండ్ కావట్లేదు. ఎవరన్నా వచ్చి ఏదైనా చెప్పినారంటే దానికి ఓకే అంటున్నారు. ఇది మాత్రం బాగలేదు. ఎవరన్నా చెప్తే ఏమన్నా తప్పు ఉంటే తప్పు అనేలేదు, కరెక్ట్ రాంగ్ ఉంటే రాంగ్ అనేలేదు, తప్పు ఉంటే తప్పు అనేలేదు, కరెక్ట్ ఉంటే కరెక్ట్ అనేలేదు. ఫ్లోరా షైని గారి దగ్గర ఇది బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. ఇంకా మిగిలి ఉండేది రీతు, భరణి గారు. వాళ్ళిద్దరిలో ఎవరు ఉండాలి ఎలిమినేషన్కి అని చెప్పి డిసైడ్ కావాలని వీళ్ళు అనుకున్నారు. ఇక్కడ చర్చలు ఏం జరుగుతున్నాయంటే వాడు ఏదది పతివ్రత శిరోమణి, ఆ వర్డ్ అనేది నేను అందరిలో వాడలేదు, అదేం పెద్ద బూతు కాదు, లోపల మాత్రం ఒక పెద్ద బూతు అన్నట్లుగా దాన్ని పోర్ట్రై చేస్తున్నారు అని చెప్పి చెప్తోంది. ఇక్కడ నేను పతివ్రత శిరోమణి అన్నదానికి చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. పతివ్రత శిరోమణి అంటే భర్త పట్ల పరమ భక్తి నిబద్ధత కలిగిన స్త్రీలలో అత్యుత్తమరాలు అనే అర్థం దానికి. ఈ పదం సాధారణంగా సతీ, సావిత్రి వంటి స్త్రీలను వర్ణించడానికి వాడతారు. అంటే భర్తను దేవుడుగా భావించి అతని కోసం ఏదైనా త్యాగం చేయగల స్త్రీని ప్రశంసించేందుకు, పొగిడేందుకు వాడే పదం ఇది, పతివ్రత శిరోమణి. బూతు కాదు, తిట్టు కాదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది అయిపోయిందా. శ్రీజ ఎలా చెప్తుందంటే ఇదే పదాన్ని, పతివ్రత శిరోమణి అనేదాన్ని ఒక పెద్ద బూతు, అది వాడకూడదు, తప్పది, అసలు అమ్మనా బూత్ అది, అలా దాన్ని పోర్ట్ray చేస్తుంది అక్కడ. ఆ పదాన్ని మళ్ళీ 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 ప్రియా, శ్రీజ ఇద్దరు వాడి 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 దాన్ని 10 సార్లు వాడినారంటే తప్పు ఒప్పు అయిపోతుంది కదా, అలా అయిపోతుంది అక్కడ. మొత్తానికి నలుగురిని తెచ్చేశారు, సుమన్ శెట్టి, రీతు, సంజన, ఫ్లోరా షైని. ఈ నలుగురిని ఎలిమినేషన్ దాంట్లోకి క్వాలిఫై అయితే చేశారు. వీళ్ళు క్వాలిఫై చేయలేదు, ఎలిమినేషన్ దాంట్లోకి తీసుకొని వచ్చారు. ఎప్పుడు వస్తుందో వచ్చిందిలే. ఇదంతా అయిపోయాక ఇంకా 10 మినిట్స్లో ఉన్న వాళ్ళతో ఒకరిని చూసుకోవాలి, 10 మినిట్స్లో ఉన్న వాళ్ళలో ఒకరిని చూస్ చేసుకోవాలి. ఎవరిని? ఫస్ట్ అయితే మనోడు హరీష్ గారు వచ్చి డెమన్ పవన్ని చెప్పారు. డెమన్ పవన్ కాదు, ప్రియాని సెలెక్ట్ చేశారు. ఫస్ట్ తను చెప్పిన రీజన్స్, హోస్ట్ ముందర అంటే నాగార్జున సార్ ముందర స్టాండ్ అనేది తీసుకోలేదు, తప్పు నాదే అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి నువ్వు కూర్చున్నావు, అది మాత్రం తప్పు. స్టాండ్ అనేది తీసుకోలేదు, తీసుకోవాల్సిందే స్టాండ్ అనేది. ఇక్కడ మనమంతా కలిసి గేమ్ రాంగ్గా ఆడుతున్నాం అని చెప్పి ఒక పోర్ట్ray అయిపోయింది. అది మాత్రం మనకి నెగిటివ్ అనేది బయటగా తీసుకొని పోతుంది. సో ఇది నాకు నచ్చలేదు. ఇంకో పాయింట్ వచ్చేసి తను ఫుడ్ మానిటర్ కుక్ కాబట్టి ఫుడ్ మానిటర్ వేరే, కుకింగ్ మానిటర్ వేరే. ఫుడ్ ఏముందని చూసుకునే వాళ్ళు వేరే, కుకింగ్ ఏం జరుగుతోంది అని చూసుకునే వాళ్ళు వేరే. చూసుకొని తినండి అన్న మాట వాడింది, అది నాకు చాలా బాధ వేసింది. అందుకే నాకు ఎంత ఆకలి అవుతున్నా, ఎంత షివరింగ్ బాడీ అవుతున్నా కూడా నేను తినకుండా పస్తులున్నాను. ఆ మాట నాకు చాలా బాధ కలిగించింది. నెక్స్ట్ ప్రియా వచ్చి హరీష్ని నామినేట్ చేసింది ఎలిమినేషన్కి. ఇక్కడ తను చెప్పిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఫుడ్ తినకుండా ఉండడం తనకి నచ్చలేదంట. 2 పోయిన వారం అంతా తనకి హరీష్ గారికి మాటామంతి లేదంట. దానికి హరీష్ గారు చెప్పిన రీజన్స్ ఏంటంటే, దానికి హరీష్ గారు చెప్పిన రీజన్స్ ఏంటంటే, ప్రియాకి నేషనల్ టెలివిజన్లో అమ్మాయిల్ని చులకనగా చూస్తున్నానని చెప్పి బయట నాకు పోర్ట్ray అయిపోయింది. నేను అలా చూస్తున్నానని చెప్పి బయట అంతా అనుకుంటున్నారు. ఇంకా అలా ఉంది. ఇప్పుడు నాకు ముద్ద అనేది దిగడం లేదు, ఆకలి అవుతున్నా కూడా ముద్ద అనేది దిగడం లేదు, తిన్నా కూడా శారీరకంగా ఇక్కడ ఉన్నాను అంతే, నేను మానసికంగా కుంగిపోతున్నాను లోపల. అలా ఉంది, అలా పోర్ట్ray చేసేసారు నేనేదో వాడాను ఆ పదాలని అని చెప్పి. ఇంకా అలా ఉన్నప్పుడు మీతో వచ్చి నేను మాటామంది పెట్టుకొని, ముచ్చట్లు పెట్టుకొని, డ్యాన్సులు, పాటలు అన్నీ చేసుకొని కూర్చోవాలా? నా వల్ల కాదు అలా అన్నీ చేసుకొని ఉండేది అని చెప్పి చెప్పారు. కరెక్టే కదా,
ఇప్పుడు బాధలో ఉన్నవాడు వచ్చి నీతో మాట మంతి ముచ్చట అంది పెట్టుకోవాలి ఉండాలంటే ఎట్లయితుంది అనే మాటలని అనేసి నువ్వు తీసుకోవద్దు, లైట్ తీసుకో అని చెప్తే కరెక్ట్ కాదు. అది ఇక్కడ ఒక రీజను. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ప్రియాని నామినేట్ చేసేకి చెప్పిన రీజన్స్ ఏంటంటే, నిన్న సేమ్ అదే నాగార్జున గారి ముందు స్టాండ్ అనేది తీసుకోలేదు, అక్కడ జరిగింది నా తప్పే, నేను దీని గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయను, తప్పు నాదే అంత అని చెప్పి కూర్చుండిపోయింది. అక్కడ కొంచెం స్టాండ్ అనేది తీసుకొని ఉంటే బాగుండేది, అక్కడ మేమంతా రాంగ్గా ఆడుతున్నామని చెప్పి మళ్ళీ పోట్రా అని చెప్పి సేమ్ రీజనే హరీష్ గారు చెప్పిన రీజనే అక్కడ కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు. ఇంకా హరీష్ గారు అయితే పవన్ కళ్యాణ్ గురించి ఇక్కడ జరిగింది అది పాప మనోడు ఏడిసినాడు, అని హరీష్ గారు కొంచెం ఓదార్చారు, ఆపుకో ఏం బాధపడద్దు అని చెప్పి. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ ఏడ్చేది చూసినాను. మనోడు బాత్రూంలోకి వెళ్ళి మరీ ఏడ్చాడంట, ఎవరు చూడకూడదు అని చెప్పి, అని ఇక్కడ మాత్రం అందరిలోనూ ఏడ్చేశాడు. ఇంకా హరీష్ గారు ఒక్కొక్క మాట డైమండ్ని తిడుతుంటే ఇంకా తిట్టు సేమ్ కలేజా సినిమాలో సిద్ధ అంటాడు కదా, ఆడు స్వామి ఆడు అని చెప్పి సేమ్ టు సేమ్ నాకు అట్లా అనిపిస్తుంది తిడుతా అంటే. సరిపోలే, ఇంకా తిట్టు ఒక్కొక్క మాట గారు లత్కోరు పనులు, డోక్లా పనులు ఇలాంటి మాటలన్నీ వాడుతున్నాడు. నిజంగంటే చుక్క రక్తం లేదు డెమన్ పవన్ ఫేస్లో. అసలు ఏం చేస్తున్నావు నువ్వు, వెళ్ళి చాక్లెట్ తినిపిస్తూ వాళ్ళతో క్లోజ్గా ఉంటూ మళ్ళీ కెప్టెన్గా నువ్వు అయినావు, అక్కడంతా ఏం పోట్రే అయింది, నీకు ఫేవర్గానే గేమ్ ఆడింది ఆ పాప అని చెప్పి మనమే మోసం చేసి గెలిచినట్టుగా అయిపోయింది అక్కడ. ఇదంతా ఇట్లాంటి పనులు బేకారు ముచ్చట్లు పెట్టేకి రాలేదు లోపలికి, గేమ్న ఆడాలా అని చెప్పి బాగా స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. బాగుంది ఇది. అలాగే ఇంకా తిట్టాల్సిందే, తక్కువ తిట్టాడు, నన్ను అడిగితే తక్కువ తిట్టాడు, ఇంకా డోస్ పెంచాల్సిందే, బాగుండేది. ఇదే పంచాయతీ బేకార్ ముచ్చట్లు ఉంటాయని చెప్పి బ్రిక్ క్లోజ్ చేశాడు, లేకుంటే దోలు తీరిపోయేది. బయట మామూలుగా మాట్లాడేటప్పుడు అంటే అంతే, ఇంకా చుక్కలు చూపించేవాడేమో డెమాన్ పవన్కి. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇదంతా చెప్పేటప్పుడు ప్రియా ఎక్స్ప్రెషన్ చూడాల్సింది మీరు. అయ్యా బాబోయ్ ఏంది విశ్వరూపం చూపిస్తాస్ అన్నాడు హరీష్ గారు అని చెప్పి ఫిక్స్ అయిపోయింది, నాకేమైనా ఉంటుందేమో కోటింగు అని. మన పాప ఏం చేయలేదు కదా ప్రియా అయితే, ఓకే డన్. అక్కడ ప్రియాని శ్రీజాని ఏక్ పారేశారు హరీష్ గారు. ఒక్కొక్క మాట కాదు, చేసింది తప్పు అని చెప్పి అతను ఏం లత్కోర్ అన్నమాట, కరెక్ట్, లత్కోర్ అన్నమాట తప్పు అని చెప్పి భలే గొడవ పడుతున్నారు. టూ మచ్ గొడవ, అసలు వేస్ట్ గొడవ అది. అసలు లత్కోరు అన్నదానికి కూడా మీటింగ్ చెప్తుంటానని, యూజ్లెస్ ఫెలో, ఏ నిర్ణయం తీసుకోవడంలో కూడా ఆలస్యంగా ఉండేవాళ్ళని ఏమంటారు, లత్కోర్ అంటారు. దీనికి కూడా ఒక పంచాయతీ పెట్టారంటే శ్రీజ ప్రియాని ఏమనాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ శ్రీజ ప్రియా డెమన్ ఈ ముగ్గురు వెళ్ళిపోతే సగం దరిద్రం వెళ్ళిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఒకడు వచ్చి బేకార్ ముచ్చట్లు పంచాయతీలు, ఇంక వీళ్ళిద్దరు వచ్చి తు అని చెప్పి ప్రతి దానికి ఒకరు లేచి ఏమైనా టాపిక్ గొడవ పడుతున్నారని ఇంకోటి ఆటోమేటిక్గా లేచిపోయి ఉంటారు. సింక్ వాళ్ళిద్దరు అంతే. లేట్ చేయడం అలవాటు చేసుకున్న వాళ్ళు లత్కోర్ అంటారు, అది బూత్ కాదు. అది కూడా ఇక్కడ బూతులు ఏంటివో తెలిసలేదు వీళ్ళకి, బూతులు కానివి ఏంటివో తెలిసలేదు. వీళ్ళంతా వీళ్ళే ఫిక్స్ అయిపోతారు బూతు అని చెప్పి, దాన్నే కంటిన్యూ చేసుకుంటూ పోతారు, అది బూత్ అని. పతివ్రత శిరోమణి అంటే అలాగే అన్నారు, లత్కోర్ అంటే అలాగే అన్నారు, అదేమంటారు అదే అవి రెండేలే, ఇంకోటి చెప్తున్నాడు అదేదో గుర్తులేదు. ఇంకా వీళ్ళంతా డిసైడ్ చేసుకొని మన ప్రియాని కాదు శ్రీజాని ఎలిమినేషన్లోకి నామినేట్ చేశారు. ఇదంతా అయిపోయాక బిగ్ బాస్ ఓనర్స్కి కూడా సేమ్ ఆప్షన్స్ అయితే ఇచ్చాడు. అక్కడున్న వాళ్ళలో ఇద్దరిని మార్చే ఆప్షన్ ఉంది, ఏమంటే టెనెంట్స్లో ఇద్దరన్నా ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ డైలాగే, అంతా టెనెంట్సే ఉండొచ్చు
కానీ ఇద్దరన్నా లేకుంటే ఇద్దరన్నా మినిమం ఉండాలా, మినిమం ఇద్దరు లేకుంటే అంతకు మించి ఎక్కువ అని చెప్పాడు. వీళ్ళంతా ఏమనుకుంటారంటే ఇద్దరే ఉండాలి కాబట్టి ఇద్దరు అన్నాడంటే ఇద్దరినే మనం చెప్పాలా, నామినేట్ చేయాలా అక్కడ అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. ఇంకా ఎవరెవరిని నామినేట్ చేయాలా అని చెప్పి ఓనర్స్ అంతా మాట్లాడుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ పేరైతే పేర్చింది పైకి. తను ఒక్కడే ఆడుకుంటున్నాడు, ఎవరితో ఎక్కువ కలవట్లేదు, అదొకటి. ఇంకోటి వచ్చి ప్రియా అయితే నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడేస్తుంది. ఇట్లా జిప్ వేసుకొని నోరు మూసుకోండి అని చెప్పి సైకిల్ చేస్తుంది. లోపలికి వెళ్ళి ఏదన్నా ఒక మీటింగ్ అని చేసుకొని వస్తే బయటికి చీటీలు వేసుకున్నారా, ఇంకి పింకి ఆడుకున్నారా అని చెప్పి కామెంట్లు చేస్తుంది. ఏది నోటికి వస్తే అది మాట్లాడుతుంది. రెస్పెక్ట్ అనేది లేదు తనకి అని చెప్పి తన పేరు ఒకటి బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్, ప్రియా వీళ్ళిద్దరి పేర్లు బయటకు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చి భరణి గారైతే రీతుని నామినేట్ చేస్తున్నాము, సంచాలకుగా ఫెయిల్ అయింది అని చెప్పి రీతు గారి ఫోటో అయితే అక్కడ పెట్టేశారు. ఫస్ట్ ఒకరు, టెనెంట్స్లో నుంచి ఒకరు. ఇంకా రీతు కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, నేను అక్కడ తప్పు చేశాను కాబట్టి ఇది ఓకే, నాకు నేనేం ఎగ్రెస్ట్గా ఉంటుంది దీనికి అని చెప్పి ఫిక్స్ అయిపోయి ఊరికే ఉండిపోతుంది. కానీ నేను కమ్బ్యాక్ మాత్రం స్ట్రాంగ్గా ఇస్తాను చెప్పి బాగా బల్లగుద్ది చెప్తోంది. చూద్దాం ఎట్లా ఇస్తుందో కమ్బ్యాక్. ఇదే బేకార్ ముచ్చట్లు పెడుతుందో అప్పుడు గేమ్ ప్లే బాగా ఆడి ముందుకు వెళ్తుందో చూడాల. ఇమాన్యువల్ గారు వచ్చి ఇద్దరు పేర్లు తీసేస్తున్నాము, ఒకటి సంజన, రెండు సుమన్ శెట్టి గారు. సంజన గారి వల్ల మాకైతే ఏమి ఇబ్బంది లేదు, ఇంకా సుమన్ శెట్టి అన్న వల్ల కూడా ఏమి ఇబ్బంది లేదు. తను ఇప్పుడు బాగానే ఆడుతున్నాడు, ఫిజికల్గా కానీ మాట్లాడే విధానం కూడా అంతా మారింది. కరెక్టే కదా, మారినాక వీళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీరు అంతకుముందు అలా ఉన్నారు, ఇదే తేడా ఉండేది కామనర్స్కి సెలబ్రిటీస్కి. కామనర్స్ ఎట్లా అంటే ఏ పాయింట్లు లేనప్పుడు అంతకు ముందు చేసిన పాయింట్లు రైస్ చేసి మాట్లాడుతున్నారు. ఈ సెలబ్రిటీలు అయితే అంతకుముందు చేసిన పాయింట్లు కాదు, ఈ వీక్లో ఏమన్నా జరిగాయా అని చూస్తున్నారు. ఏం జరగలేదంటే ఓకే డన్, వీళ్ళు మారిపోయారు, వీళ్ళంతా ఓకే అని చెప్పి ఫిక్స్ అవుతున్నారు. కామనర్స్ అయినా సెలబ్రిటీస్ అయినా ఇట్లా ఆలోచిస్తున్నారు సెలబ్రిటీస్. ఇది బాగుంది, వాళ్ళని చూసి వాళ్ళు నేర్చుకోవాల్సింది అదే ఫస్ట్ కామనర్స్. ఇమాన్యువల్ గారు అయితే పవన్ కళ్యాణ్ ఫోటో అయితే తగిలిస్తామని చెప్పారు. తను చెప్పిన రీజన్స్ ఏమంటే పవన్ కళ్యాణ్ అయితే అందరితో మింగిల్ కాలేకపోతున్నాడు, కొంతమందితోనే ఒక సర్కిల్ లాగా చేసుకొని అక్కడక్కడే వాళ్ళతో తిరుగుతూ వాళ్ళతోనే మాట్లాడుకుంటూ ఉంటున్నాడు. అందరితో కలిసిమెలిసి ఉండడం లేదు. అందరితో అంటే సెలబ్రిటీస్, కామనర్స్, అదే టెనెంట్స్, ఓనర్స్ వీళ్ళందరితో కలిసి ఉండడం లేదు అని చెప్పి ఒక రీజన్ అయితే చెప్పాడు. పవన్ కళ్యాణ్ అయితే ఎవరు చెప్పారు, ఆ అడగడంలో ఉండే టోను నిజంగా అంటే చాలా ఒక ఈగో, యాటిట్యూడు, అరోగెన్స్ అంతా కలిసి వచ్చినట్లు ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఇమాన్యువల్ చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, నిదానంగా ఓపిక్గా చెప్తున్నాడు ఆన్సర్ ప్రతి దానికి. కానీ ఈ పవన్ కళ్యాణ్ అయితే ఎవరు చెప్పిండేది అది కాదప్పా అని చెప్పి నిదానం చెప్తున్నాడు. కానీ మనోడైతే వాయిస్ రైస్ చేస్తున్నాడు. ఏం చూసుకుని అంత యాటిట్యూడు ఎందుకో అర్థం కావట్లేదు. నువ్వు గేమ్ కూడా ఆడట్లేదు అన్నా కూడా ఏ గేము అని మళ్ళీ ఒక రీజన్స్ అడుగుతాడు. ఇంకోటి వచ్చి ఎవరైనా గొడవ పడేటప్పుడు పర్సన్ టు పర్సన్ మాట్లాడేటప్పుడు నేను మధ్యలోకి రాను, అవి నా ఎథిక్స్. ఏమిటి ఎథిక్స్ అంటారు. పక్కనోడి గొడవలోకి వెళ్ళి ఏలు పెట్టి గెలుక్కోవడం ఎందుకు, ఇది నా పాయింట్. మనోడు చెప్పిన రీజన్, నీ అంతకు నువ్వు ఉంటావు ఎందుకు ఈ గొడవల్లో, దాంట్లో దూరము అని చెప్పి అడిగినందుకు మనోడు చెప్పిన దాంట్లో. ఇక్కడ ఇమాన్యువల్ గారు బాగా నచ్చారు నాకు. ముందు చెప్తాను కదా, వాయిస్ అనేది ఇమాన్యువల్కి, పవన్ కళ్యాణ్కి ఆకాశంకి భూమికి ఉన్నది తేడా ఉంది. మనోడు కోపంగా గట్టిగా మాట్లాడుతుంటే మన ఇమాన్యువల్ మాత్రము చాలా నెమ్మదిగా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. నేను ఎందుకు నిన్ను ఎలిమినేట్ చేస్తున్నాం, మేమంతా నామినేట్ చేస్తున్నాం ఎలిమినేషన్కి అని చెప్పి ప్రశాంతంగా చెప్తున్నాడు. కానీ మనోడు మాత్రం గట్టిగా మాట్లాడి ఇజ్జత్ అంతా ఖరాబ్ చేసుకున్నాడు. అంటే నెక్స్ట్ వీక్ పవన్ కళ్యాణ్ అయితే
వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈరోజు మాట్లాడిన విధానంకి. ఇంకా ఎమ్మాన్యువల్ గారు ప్రియా గురించి కూడా స్టార్ట్ చేశారు. అదే ప్రియా మాట్లాడడం మాటలు చాలా ఇబ్బంది పెట్టి అందరి నోట్లకి జిప్పులు వేసుకుని ఇట్లా సైన్ చేయడము, ఏదో టాపిక్ మీద మాట్లాడుకుని లోపలికి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు చిట్టీలు వేసుకున్నారా లేకపోతే ఇంకి పింకి ఆడుకున్నారా అని చెప్పి ఎగతాళి చేసి మాట్లాడడము. ఆ టోన్ అట్లే ఉంటుంది అమ్మది, ఎగతాళిగా మాట్లాడుకున్నారా అని చెప్పి. ఇంకా ఫుడ్ విషయంలో కూడా చూసుకొని తినండి అన్నమాట. ఇంకోటి వచ్చి కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అన్న వర్డ్ని బయటికి నువ్వే తెచ్చిండేది, నువ్వే ఎక్కువ వాడుతున్నావు అంటే అయితే ఏంటి అని మీరు అన్నారు కదా అని చెప్పి ప్రియా అడుగుతుంది మన ఎమ్మాన్యువల్ని. అప్పుడు అయితే ఏంటి అనకుండా గేమ్ ఆడకుండా నీతో ఆర్గ్యూ చేసుకొని కూర్చోవాలా, అది కరెక్టే కదా. అయితే ఏంటి అన్నాడు, అవును అని చెప్పలేదు. అయితే ఏంటి వేరు, అవును అని చెప్పడం వేరు. కామనర్స్ అయితే ఏంటి, సెలబ్రిటీస్ అయితే ఏంటి. అవును కామనర్సే, అవును సెలబ్రిటీసే అని చెప్పలేదు. అది వేరు ఇది వేరు. అది తెలియకుండానే గేమ్ ప్లే ఆడతారు, మాట్లాడతారు, అది గట్టిగా పనికిరాని వాయిస్ వేసుకొని. ఇంకా ఫ్లోరా షైన్ గారు వచ్చి ప్రియా గారు చెప్పిండేది మీరు నన్ను నామినేట్ చేశారు. ప్రియా గారు చెప్తుండేది నేను గేమ్కి పనికిరాను అని ప్రియా అంటుంది. అప్పుడు మేము నలుగురు నామినేట్ చేశాం మిమ్మల్ని, కానీ మీరు మాత్రం నన్నే టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి. కానీ వాళ్ళ నలుగురు కన్నా మీరే ఎక్కువ మాట్లాడారు, మీరే ఎక్కువ టార్గెట్ చేశారు అని చెప్పి తనని తిడుతోంది. ఇది కరెక్ట్ కాదు, అందుకే మిమ్మల్ని నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి చెప్పింది. ఇక్కడ ఇప్పుడున్న టెనెంట్స్ నుంచి ప్రియా అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఫోటోలు వచ్చినాయి. ఇక్కడ ఓనర్స్ నుంచి రీతు ఫోటో వచ్చింది. వీళ్ళు ముగ్గురు ఫోటోలు అక్కడ తగిలిచ్చారు. ఇంకా ఫోటోలు తగిలించినప్పుడు బ్యాక్గ్రౌండ్లో శ్రీజ మొహం చూడాలి మీరంతా, చాలా ఆనందంగా ఉంది పాపం. అమ్మయ్యా నా ఫోటో లేదు అని చెప్పి. ఇంకా రాము ఫోటో అయితే భరణి గారు తీసుకున్నారు. ఆ టాయ్స్ మార్చుకునేటప్పుడు తను స్టాండ్ తీసుకోలేదు, ఒక మాట మీద లేడు అని చెప్పి రీజన్ అయితే చెప్పారు. అది కూడా కరెక్టే. ఆ రోజు ఒకరోజు కొంచెం అడ్డుపడి ఉంటే బాగుండేది తీసుకోకుండా, లేదంటే మళ్ళీ వేసినప్పుడన్నా కొంచెం ప్లే చేసింటే గేమ్ బాగుండేది అనిపించింది నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంజనా గల్రాణి గారు శ్రీజా మీద చెప్పిన పాయింట్స్ ఏమంటే, మీరు నా మీద చాలా అబాండాలు వేసి లోపల నామినేట్ చేశారు, అంతా వీళ్ళు సంజనా గారిని చాలా టార్గెట్ చేసి నామినేట్ చేశారు. కానీ నేనేం చెప్తానంటే, ఎవరైనా ఇద్దరు మాట్లాడేటప్పుడు మధ్యలోకి దూరి ఆ టాపిక్ ఆర్గ్యూని 5 నిమిషాలు ఉండే టాపిక్ అది ఆర్గ్యూ, కానీ ఈ శ్రీజ అయితే దూరిందంటే దాదాపు 1-2 గంటలు ఉంటుంది. అట్లా చేసేస్తుంది టాపిక్ని. అనవసరమైన టాపిక్ చెప్పిందే 10 సార్లు చెప్తుంది, దానివల్ల 1 గంట పెరుగుతుంది ఆ టాపిక్. ఎందుకు వస్తావు అట్లా నువ్వు అని చెప్పి సంజనా గారు అడుగుతున్నారు. అందరికీ అదే డౌటు, తను ఎందుకు ప్రతి దానికి మధ్యలో దూరుతుంది. నాగార్జున గారు మాట్లాడుతున్నా అలాగే దూరుతుంది. వేరే హౌస్లో ఎవరు ఏం మాట్లాడుకుంటున్నా కూడా అది గొడవ అయిందంటే మాత్రం ఖచ్చితంగా దూరింటుంది ఆడకపోయి. గొడవలు పెట్టుకునే దాంట్లో పిహెచ్డి ఏమన్నా చేసిందేమో అని చెప్పి నాకు డౌట్. మీకేమైనా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇంకా నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇదే మ్యాటర్ సంజనా గారు చెప్పేటప్పుడు మధ్యలో 5-6 సార్లు ఆపింటుంది. ఈ కొంచెం మ్యాటర్ని 5-6 సార్లు ఆపి 10-20 నిమిషాలు చేసేసి ఉంటుంది. అంతసేపు అడ్డుపడుతుంది, చెప్పేది కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఏమిటి ఎలా, ఎందుకు ఏమిటి ఎలా బాబుమోహన్ లాగా అడుగుతుంది, ఎందుకు ఏమిటి ఎలా అని చెప్పి. శ్రీజ అంటుంది ఎందుకు గ్రూప్ టాపిక్ అంటే గ్రూప్ అంతా కలిసి నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నారు చెప్పండి, మీ పర్సనల్ గురించి కాదు అని చెప్పి. గ్రూప్ది అదే, నా పర్సనల్ ఇదే అని చెప్పి సంజనా గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు చెప్పే కూడా ఇది ప్రతి దానికి మధ్యలో దూరుతుంది, ఏందో ఆ పాప.
ఇక్కడ ఇంకో టాపిక్ వచ్చింది, చేతికి బ్యాంగిల్స్ అన్న టాపిక్. నేను సుమన్ అన్న గారిని కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి కాంప్రమైజ్ అయిపోయాం, మేము బాగానే ఉన్నాం, మధ్యలో మీకెందుకు. ఇది గుర్తుపెట్టుకోండి టాపిక్, లాస్ట్లో పనికి వస్తుంది. లాస్ట్లో ఈ టాపిక్ పైన కూడా ఒక మాట అయితే ఉంది, చెప్తాను నేను. మీకెందుకంటే శ్రీజ అంటుంది, మీ ఇద్దరు కాంప్రమైజ్ అయినా కూడా నాకు నచ్చలేదు. అక్కడ గొడవ పనులు కాంప్రమైజ్ అయిపోయినారు, కానీ కాంప్రమైజ్ కావడం నచ్చలేదా లేకపోతే ఆ పాయింట్ నచ్చలేదు చెప్పడం మాత్రం అర్థం కాలేదు నాకు. అయినా సంజన గారు ఆ మాట చెప్పడం మాత్రం రాంగే, కాబట్టి తను స్టాండ్ తీసుకుంది. ఓకే, డన్, బాగానే ఉంది ఇది. అంటే శ్రీజ అంటుంది, మీరేం చేసినా కూడా నేను స్టాండ్ తీసుకోకూడదు, నేనేం తప్పు అయినా కూడా మాట్లాడకూడదు అంటే ఓకే ఐ అగ్రీ, యు గో సిట్ అని చెప్తే ఏం గో అంటావు, ఆడా గొడవ, పో అంటుంది, గో అంటుంది, ఉండమంటుంది, ఉండొద్దు అంటుంది. శ్రీజ తలకాయన తెప్పించేసింది. లాస్ట్లో బలి తిట్లు తింది. నన్ను అడిగితే ఇంకోటి కాదు, రీతుతోనే ఎక్కువ తిట్లు తినండేది. ప్రియా అంటుంది, టెనెంట్స్ మేము కొట్టుకుంటాము, తిట్టుకుంటాము, చంపుకుంటాము, మీద పడతాము, మీరంతా ఎందుకు వచ్చేది మా మధ్యలోకి అంటుంది. ఇక్కడ ఓనర్స్లో సుమన్ శెట్టి గారు సంజన గల్రాని కూడా గొడవ పడి గాజుల గురించి టాపిక్ వచ్చి వాళ్ళు కొట్టుకొని వాళ్ళు ఒకటైతే మధ్యలో మీకెందుకు ఆ టాపిక్ తీసుకొని వచ్చి నామినేట్ చేస్తున్నారు. సేమ్ లాజికే వాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు. వాళ్ళ గొడవల్లో మీరెందుకు టాపిక్ తెచ్చుకుంటున్నారో మీ గొడవల్లో వాళ్ళు కూడా టాపిక్ అలాగే చూస్ చేసుకుంటున్నారు. ఇక్కడ హరీష్ గారు అంటారు, వాళ్ళంతా మన ఫోటోలు అన్నీ కలిపి ఆ బోర్డులో తగిలించాలి అని చెప్పి ఫిక్స్ అయ్యారు. కెప్టెన్ కాబట్టి డెమన్ సేవ్ అవుతున్నాడు అంతే. మిగతా మనం నలుగురు కూడా హరీషు, ప్రియా, శ్రీజ, పవన్ కళ్యాణ్ ఈ నలుగురు కూడా ఆ బోర్డులో ఉండాలని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు అని చెప్పి చెప్తారు హరీష్ గారు. ఇక్కడ టాపిక్ అది కాదు, వాళ్ళందరినీ పెట్టాలి అనుకోలేదు. వాళ్ళు చెప్పిన రీజన్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళు చెప్పిన వాళ్ళు ఉండేది నలుగురు, వీళ్ళు మొత్తం 6 మంది అయినారు. మొత్తం 6 కాదు 7 మంది అయినారు ఎలిమినేట్కి. దాంట్లో పేరు వచ్చి పవన్ కళ్యాణ్ అంటాడు, మీరంతా మమ్మల్ని నామినేట్ చేయాలి అని అనుకున్నప్పుడు ఒక చిన్న పాయింట్ చెప్పండి, నేను ఊరికే ఉంటాను అంటాడు. దానికి ఒక్క సెకండ్ పవన్ కళ్యాణ్ అంటాడు, ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పండి, మేము సైలెంట్ కూర్చుంటాం మమ్మల్ని నామినేట్ చేయడానికి అంటే. దానికి ఎమ్మాన్యువల్ అంటాడు, సంజన గారిని మీరు ఎలా అయితే అంతా కలిసి నామినేట్ చేశారో మేము అలాగే మీలో ఒకరిని నామినేట్ చేశాము అంతే అని చెప్తానే ఎమ్మాన్యువల్ అంతా అంటారు. హరీష్ అంటాడు, అంటే వాళ్ళంతా మన నలుగురిని అక్కడ బోర్డులో ఉంచాలి నామినేషన్లో అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారు, అందుకే అలా చేస్తున్నారు అని చెప్తే ఇంకా మీరంతా అలా అనుకుంటే మేమేం చేయలేము అని చెప్పి ఇంక ఎమ్మాన్యువల్ అంటాడు. అప్పటికి బిగ్ బాస్ అంటాడు, ఇప్పుడు ఈరోజు నామినేట్ అయిన వాళ్ళు ఎలిమినేషన్ కంటే ఫస్ట్ వచ్చి ఫ్లోరా, రీతు, రాము, పవన్ కళ్యాణ్ అండ్ హరీష్, శ్రీజ, ప్రియా 7 మంది నామినేట్ అయ్యారు ఎలిమినేషన్కి. దీంట్లో మన డెమన్ పవన్కి అయితే ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు, దానివల్ల ఎవరినైనా ఒకరిని తీసేయచ్చు నామినేషన్ నుంచి. అంటే ఇక్కడ రీతు కూడా ఉంటుంది కాబట్టి అంతా రీతునే తను తీసేస్తాడు అంతా అనుకున్నారు. కానీ మనోడు రీతుని తీసినామంటే దెబ్బ పడిపోతుందిరా, మళ్ళీ నెగిటివిటీ బయటికి బాగా వచ్చేస్తుందని చెప్పి శ్రీజ ఫోటో తీసేశాడు. శ్రీజ ఫోటో తీసేస్తూనే శ్రీజ ఏడుస్తుంది. దేవుడా బాబా మహానటి బతికిపోయింది ఈ వారం కూడా. ప్రియా ఉంది, ప్రియా, హరీష్, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురులో ఎవరో ఒకరు పోతారని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అంతా అయిపోయాక లాస్ట్లో రీతు కూడా ఏడ్చింది శ్రీజతో పడిన గొడవ వల్ల. సో నాకైతే రీతు, ప్రియా, శ్రీజ, పవన్ కళ్యాణ్ ఈ నలుగురిలో
ఒకరు పోతారనిపిస్తుంది. మీకేం అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఫస్ట్ టైం ఇంత లెంత్ వీడియో చేసినా ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. థ్యాంక్స్.